హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన లాంగ్ వీడియోలో వచ్చేసి పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఎలా వచ్చిందో కంపల్సరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే డీమార్ట్లో తీసుకొచ్చానండి. పానీపూరీలు రెడీమేడ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు వీటితో మనం పానీపూరి ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ముందుగా కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ అది రసం కోసం అండి. చూడండి, ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. తర్వాత కర్రీ కోసం బంగాళదుంపలు, ఇంకా వైట్ బఠానీ అండి. ఇవైతే మనం కుక్కర్లో పెట్టేసుకుందాం ఉడికిపోతే. చూడండి, బఠానీ సెపరేట్గా, ఆలుగడ్డలు సెపరేట్గా ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టుకున్న తర్వాత ఇవి దేని దానికి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చూడండి, బఠానీలను అయితే నేనైతే గరిటెతో స్మాష్ అవ్వనమాట. నేను చేతితో మీకు చూపించలేదు, చేతితోనే స్మాష్ చేశాను. చూడండి, ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం పానీపూరి అంటే రసం కదండి మెయిన్. ఆ రసం కోసం నేను చూడండి కొత్తిమీర, పుదీనా, చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు అదంతా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని వడకట్టింది తీసుకొని దానిలో వడగట్టేసుకొని రసంని సెపరేట్గా, పిప్పిని సెపరేట్ చేసుకుందామండి. దీంట్లో నేను అల్లం పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి. దాన్ని మళ్ళీ సెపరేట్గా నేను మిక్సీ పట్టానమాట. అది కూడా మీరైతే వేసుకోండి. అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకొని కొత్తిమీర పుదీనాతో పాటు మిక్సీ పట్టుకోండి. తర్వాత అందులో మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టండి. ఈలోగా మనం కర్రీ కోసం వెడల్పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, తర్వాత లవంగా, ఒక మసాలా, చిన్న దాల్చిన చెక్క, ఒక్క ఇలాచి స్మెల్ కోసం అండి, మసాలా ఫ్లేవర్ కోసం అనమాట వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసుకొని ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యేలోపు చిన్నగా టమాటాలను కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇది బాగా వేగనివ్వాలండి. ఇందాక నేను మర్చిపోయాను అన్నాను కదండి, అల్లం పచ్చిమిర్చి, అది ఇప్పుడు నేను గ్రైండ్ చేసి వేసుకున్నాను. కానీ ఇలా అయితే మీరు వేయకండి. మీరు కొత్తిమీర పుదీనాతో పాటు ఈ అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోండి. చూసారా, అల్లం అనేది తేలుతుంది కదా, మేము అదంతా సెపరేట్ చేసాం మళ్ళీ. ఓకేనా? ఆ రసంలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని రసాన్ని కలిపి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, 1/2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని వేగిన తర్వాత ఈ బంగాళదుంపని ఇంకా బఠానీ దాన్ని మనం మెత్తగా చేసుకున్నాం కదండి, అది వేసుకొని బాగా ఒక 3 మినిట్స్ కలిపితే మొత్తం స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సరిపోతుంది. దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు, కారం వేసుకోండి. ఓకేనా? ఇది కొంచెం గ్రేవీ లాగానే ఉండాలండి. కర్రీ అనేది దగ్గరకు అవ్వనివ్వకండి. నాకైతే కొంచెం సాల్టు, కారం అనేది తక్కువ పడ్డాయి, అందుకు నేను మళ్ళీ వేసుకున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీరు కూడా. ఓకేనండి? చూడండి, కొంచెం గ్రేవీ లాగానే ఉండాలి. ఇది ముద్దగా అవ్వకూడదు. ఎందుకంటే మనకు పానీపూరి తినడానికైతే మనకి కర్రీ రాదు కదా గట్టిగా అయిపోతే, అందుకోసమని. ఓకేనండి? ఈ కన్సిస్టెంటీ వస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. పానీపూరి, ఈ వీడియో చూసిన వాళ్ళకి పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో కిందనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మా రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి, ఈ కన్సిస్టెంటీ వస్తే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసుకొని మనం తర్వాత పానీపూరీలను అయితే వేయించుకోవాలి కదండి. చూడండి, రసం కూడా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఎమ్మి పానీపూరీలు ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పానీపూరీలను అయితే మనం అందులో వేయాలన్నమాట. వేస్తే అప్పుడే అవి మనకి బాగా పొంగుతాయి. పానీపూరి షేప్ వస్తుందన్నమాట. చూసారా, నేను అందుకు టెస్టింగ్ కోసం ఒకటే వేశాను. చూడండి ఎలా పొంగుతుంది కదా. అబ్బా, ఏమి హ్యాపీగా ఉందో. పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ మాత్రం కంపల్సరీగా చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా? చూడండి, కొంచెం కొంచెం వేసుకొని పానీపూరీలను అయితే రెడీ చేసుకుందాం. ఓకేనా అండి? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చినట్టయితే కంపల్సరీగా ట్రై మాత్రం చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయండి. ఓకేనండి? చూడండి, అన్ని పానీపూరీలని ఇలా మనమైతే ఫ్రై చేసుకుందాం. చూసారా,
ప్లేట్ నిండుగా పానీపూరీలను అయితే నేనైతే చేసేసానండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేట్ మరి, మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయి కదా. ఇప్పుడు తినడానికి మేమైతే రెడీ. చూసి కూడా మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.